హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. ఈరోజు మనం మహాశివరాత్రి రోజు ఉపవాసం చేసే పద్ధతులు, అవి పాటించవలసిన నియమాలు గురించి తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్లే ముందు కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఇలాంటి మంచి విషయాలు ఇంకా ఎంతో మందికి చేరడానికి లైక్, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి సంవత్సరం మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి అత్యంత ప్రాధాన్యం గల పవిత్ర దినం. ప్రతి నెల బహుళ చతుర్దశి నాడొచ్చేది మాస శివరాత్రి. ఉపవాసం, శివార్చన, జాగరణ శివరాత్రి నాడు ఆచరించవలసిన ప్రధాన విధులు. సమస్త జగత్తును దహించి వేసేందుకు సిద్ధమైన హాలాహలాన్ని తన గొంతుకలో దాచుకున్న నీలకంఠుడు సహధర్మచారినికి తన శరీరంలో అర్ధభాగమిచ్చిన అర్ధనారీశ్వరుడు. తనను యముని బారి నుంచి రక్షించమని కోరిన భక్త మార్కాండేయుని చిరంజీవిగా జీవించమని వరాన్ని ప్రసాదించిన భక్త జనబాంధవుడు. ఆ పరమేశ్వరుడి అనుగ్రహం లభించాలంటే మహాశివరాత్రి రోజున పూజ చేసుకోవడం ఉత్తమమైన మార్గం. శివ అను పదానికి మంగళకరం, శుభప్రదం అని అర్థం. కైలాసనాథుడైన శంకరుడు మహాశివరాత్రి నాడు లింగంగా ఆవిర్భవించిన రోజునే మహాశివరాత్రిగా పరిగణించబడుతుంది. అయితే మహాశివరాత్రి పర్వదినం రోజు భక్తులు ఉపవాస దీక్షను ఆచరిస్తారు. ఈ ఉపవాసాన్ని ఆచరించడంలో 4 రకాల ఉపవాస నియమాలు ఉన్నాయి. ఇందులో మొదటిది నిర్జల ఉపవాసం. ఇది అత్యంత కఠినమైనది. ఈ ఉపవాసంలో పూర్తిగా ఆహారము మరియు నీరు తీసుకోకుండా ఉపవాసం పాటించాలి. దీనివల్ల గొప్ప ఆధ్యాత్మికత ఫలితాలు లభిస్తాయి. రెండవది ఫలాహార ఉపవాసం. ఈ ఉపవాసంలో ధాన్యాలను, వండిన ఆహారాన్ని తినకుండా కేవలం ఫలాలు, కొబ్బరి నీరు, జ్యూసులు మరియు పాల ఉత్పత్తులు తీసుకోవాలి. మూడవది ఏకభుక్త ఉపవాసం. ఈ ఉపవాసం రోజులో ఒకసారి మాత్రమే భోజనం చేస్తారు. అది సూర్యాస్తమయం ముందు లేదా రాత్రి పూజ తర్వాత. దీనిలో సగ్గుబియ్యం, ఫలాలు, పాలతో తయారైన వంటకాలు, ధాన్యరహిత ఆహారం మాత్రమే తీసుకోవాలి. నాలుగవది స్వల్ప ఉపవాసం. ఈ ఉపవాసంలో సాంప్రదాయ సాత్విక ఆహారం తీసుకోవాలి. ఇందులో ఉల్లి, వెల్లుల్లి, ఉప్పు లేకుండా చూసుకోవాలి. ఉపవాసాల కోసం పాటించాల్సిన సాధారణ నియమాలు: శివుని భజనలు, ధ్యానం, రాత్రంతా మేలుకొని భక్తి మూడ్లో ఉండాలి. శివాలయాలను సందర్శించి శివలింగాభిషేకం చేయాలి. మహాశివరాత్రి ఉపవాసం యొక్క ప్రాముఖ్యత: శరీరం మరియు మనస్సును శుద్ధి చేసి ఆధ్యాత్మికత అభివృద్ధికి దోహదపడుతుంది. ఇంద్రియ నియంత్రణ, అహంకారాన్ని తగ్గించడం, మనోనిగ్రహం కలిగిస్తుంది. భగవంతుని కృపను పొందడంలో సహాయపడుతుంది. పాత పాపాల నుండి విముక్తి పొందడానికి, మోక్షాన్ని సాధించడానికి తోడ్పడుతుంది. హర హర మహాదేవ్. ఓం నమః శివాయ.